నమస్తే అందరికీ. మళ్ళీ మీ ముందుకు ముఖ్యమైన అప్డేట్తో వచ్చాం. ముఖ్యంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇది ఎంతో ఉపయోగకరమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ మంత్రి నదెండ్ల మనోహర్ గారు తాజాగా మీడియా ముందు కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే నెల నుండి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుందని అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డుల రూపంలో ఉంటాయి. ఇవి ఆధునిక సాంకేతికతతో రూపొందించబడి లబ్ధిదారుల వివరాలు, క్యూఆర్ కోడ్ వంటి భద్రతా ఫీచర్లతో ఉండబోతున్నాయి. అయితే ఈ కొత్త కార్డుల పంపిణీకి ముందు ప్రతి లబ్ధిదారుడు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏప్రిల్ 30ని ఈ ప్రక్రియకు తుది గడువుగా నిర్ణయించింది. ఈ కేవైసీని పూర్తి చేయడం చాలా సులభం. లబ్ధిదారులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ లేదా వాట్సాప్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 4.24 కోట్ల మంది లబ్ధిదారుల్లో ఇప్పటికే 93% మంది అంటే సుమారు 3.85 కోట్ల మందికి పైగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇంకా పూర్తి చేయని వారు గడువులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఎందుకంటే కేవైసీ పూర్తయిన తర్వాతే అర్హులైన లబ్ధిదారుల ఖచ్చితమైన జాబితా రూపొందించబడుతుంది. అలాగే దీపం 2.0 పథకంలో రెండో దశ ఇప్పటికే విజయవంతంగా అమలవుతుంది. ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటివరకు 99.03 లక్షల మందికి పైగా ప్రయోజనం లభించింది. వారి ఖాతాల్లో 760 కోట్ల రూపాయలు నేరుగా జమయ్యాయి. అదనంగా 2 లక్షల కొత్త ఎల్పీజీ కనెక్షన్లు కూడా నమోదు అయ్యాయి. ఇది వేలాది కుటుంబాలకు ఆర్థికంగా ఉపశమనం కలిగించడంతో పాటు వంట గ్యాస్ అందుబాటులోకి రావడాన్ని కూడా నిర్ధారించింది. ఫైన్ రైస్తో మిడ్ డే మీల్ 2025 నుంచి 26 వరకు విద్యా సంవత్సరం నుండి మిడ్ డే మీల్ పథకంలో ఫైన్ రైస్ అందించనున్నట్లు మంత్రి నదెండ్ల మనోహర్ తెలిపారు. దీనికై రాష్ట్రంలోని 44,394 పాఠశాలలు మరియు 3,938 రెసిడెన్షియల్ హాస్టళ్లకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ చర్య వల్ల విద్యార్థుల పోషకాహార నాణ్యత మరింత మెరుగవుతుంది. పాడి ధాన్యం కొనుగోలులో ప్రదర్శకత రబీ సీజన్లో ఉత్పత్తైన 13.5 లక్షల మెట్రిక్ టన్నులలో 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,900 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడు రైతులు వాట్సాప్ ద్వారా కూడా ధాన్యాన్ని విక్రయించగలుగుతున్నారు. ఇప్పటివరకు 70,000 మంది రైతులు ఈ విధానాన్ని ఉపయోగించారు. అందులో 16,000 మంది మిల్లులకు నేరుగా ధాన్యం అమ్మారు. గత ప్రభుత్వంతో పోల్చితే కృష్ణా జిల్లాలో 23%, గుంటూరులో 639%, బాపట్లలో 213% అధికంగా ధాన్యం కొనుగోలు జరిగిందని మంత్రి తెలిపారు. అదే సమయంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా హెచ్చరించారు. ఈ విధంగా రేషన్ కార్డుల పంపిణీ నుండి రైతుల భద్రత వరకు, విద్యార్థుల పోషణ నుండి గ్యాస్ కనెక్షన్ల వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వ చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఆఫీషియల్ వెబ్సైట్ను సందర్శించండి లేదా మీకు దగ్గరలోని సచివాలయాన్ని సందర్శించండి.